అప్డేట్స్ నా పేరు జీ. పెద్ది పెద్ది మూవీ పెద్ది మూవీ పెద్ది మూవీ చూడడం జరిగింది. రివ్యూ కొంచెం లేట్ గా ఇస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రీవియస్ చెప్పాను, రివ్యూ కొంచెం లేట్ గా ఇస్తానని. ఎందుకని 6 డేస్ అయినా కూడా రివ్యూ ఇవ్వడానికి రీజన్స్ ఏంటంటే, కొంతమంది నెగిటివ్ చెప్తున్నారు, కొంతమంది పాజిటివ్ చెప్తున్నారు. ఇవన్నీ కాదు, మనం మూవీ చూసిన తర్వాత మనం చెప్దామని చెప్పడం జరిగింది. కొన్ని కొన్ని మూవీస్ ఏంటంటే మనం కలెక్షన్స్ కోసం చూస్తాం. కొన్ని కొన్ని మూవీస్ ఏంటంటే హీరో ఫేమ్ కోసం చూస్తారు. కొన్ని కొన్ని మూవీస్ ఏంటంటే కలెక్షన్స్ కోసమే హీరో చేస్తారు. కొన్ని కొన్ని మూవీస్ ఏంటంటే హీరోకి నేమ్ రావడం కోసమే కొన్ని కొన్ని చేస్తారు. కొన్ని ఏంటంటే అవార్డ్స్ కోసం చేస్తారు. కొన్ని కొన్ని మూవీస్ మాత్రమే కరెక్ట్ మూవీస్ వస్తాయి. ఆ మూవీస్ చేయడానికి అందరు హీరోస్ యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే హీరో అనేవాడు హీరో లాగా చేయాలనుకుంటాడు గానీ తగ్గి చేయడానికి ఇష్టపడరు. అది మనకి మలయాళం మూవీస్ లో గాని, తమిళ్ మూవీస్ లో గాని, ఇలాంటి మూవీస్ లోనే మనం చూడగలుగుతాం. అలాంటి చూసిన మూవీస్ లో మనం ఏం చెప్తామంటే, మన హీరోస్ ఎందుకు చెయ్యరు, మనోళ్ళు ఎంతవరకు కమర్షియల్ అనే వెళ్తారు తప్ప మన హీరోస్ ఎందుకు చేయరని చెప్పి మనం ప్రతిసారి క్వశ్చన్ ఇస్తూ ఉంటాం. కానీ ఇలాంటి టైంలో పెద్ద మూవీకి రామ్ చరణ్ చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. ఇక ఇది బుచ్చిబాబు కాలు తీసాడు, చేయి తీసాడు, ఇలాంటివి కాదు మనం చూడాల్సింది. స్టోరీ ఎలా రాశాడు, నిజంగా ఇన్స్పిరేషనల్ స్టోరీయా కాదా, నిజంగా ఇలాంటి స్టోరీ మనకు ఉపయోగపడుతుందా లేదా, హీరో ఎలా కష్టపడ్డాడు, అలా అది చేయాలి. కానీ ఇప్పుడు మనం ఫ్యామిలీతో పిల్లల్ని తీసుకుని ఈ మూవీకి వెళ్తే పిల్లలు ఇన్స్పైర్ అవుతారు. ఇలాంటి మూవీస్ తీసుకెళ్లడం వల్ల మన పిల్లలకు కూడా మనం ఏం చెప్తామంటే, చూసావా హీరో ఎలా చేశాడో, మనం డౌన్ అయినా గానీ ఇన్స్పైర్ గా తీసుకుని ముందుకెళ్లే విధంగా ఉండాలి అని చెప్పడానికి ఒక పెద్ద మూవీ ఒక ఇన్స్పిరేషనల్ మూవీ. ఇలాంటి మూవీ ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది అనుకోవడంలో అసలు సందేహమే లేదు. నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను. ఇది చూసినప్పుడు ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తది అని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా ఈ మూవీ చూసాక నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే రామ్ చరణ్ కి ఇలాంటి మూవీకి కూడా మనకు నేషనల్ అవార్డు రాకపోతే అసలు మూవీని తీయడమే అవసరం అనిపించింది నాకైతే. ఎందుకంటే అంత మౌల్డ్ చేసుకున్నాడు బాడీని గాని, ఆ కుస్తీ ఫైట్ లో గాని, అలాగే రేసింగ్ గాని, ఆ రెజ్లర్ గా గాని, అలాగే క్రికెటర్ గా గాని, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గాని, అతను పెట్టిన అసలు ఎఫర్ట్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామ్ చరణ్ మనం రంగస్థలంలో చూస్తాం. రామ్ చరణ్ అనే యాక్టర్ కి ఇంత ఉంటుందా అని. నెక్స్ట్ మనం ట్రిపుల్ ఆర్ కి చూసాం. అదే ట్రిపుల్ ఆర్ చూసాం, అది ఏంటంటే క్రెడిట్ మొత్తం మనం రాజమౌళి గారికి ఇచ్చేసాం. కానీ పెద్ది అలా కాదు. పెద్ది ప్రతి ఫ్రేమ్ లో మనకి రామ్ చరణ్ కనపడతాడు. ప్రతి సీన్ లో మనకు రామ్ చరణ్ కనపడతాడు. అలాంటి ఇన్స్పిరేషనల్ మూవీస్ వచ్చినప్పుడు మాత్రం మనం ఆదరిస్తే నెక్స్ట్ జనరేషన్ గానీ, నెక్స్ట్ మూవీస్ కానీ హీరోస్ ఈ రోజు రామ్ చరణ్ అవ్వచ్చు, రేపు ప్రభాస్ అవ్వచ్చు, ఎల్లుండి ఎన్టీఆర్ అవ్వచ్చు, మహేష్ బాబు అవ్వచ్చు, అల్లు అర్జున్ ఇలాంటి వాళ్ళు ఓకే. మన వాళ్ళు కూడా, మన తెలుగు ఆడియన్స్ కూడా మలయాళీ లాగా, అలాగే తమిళోళ్ళ లాగా మన కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇలాంటి ఎక్స్ట్రాడినరీ మూవీస్ కు ఓకే, మనకు బాడీలో పార్ట్ ఉన్నా లేకపోయినా మనోళ్ళు ఇది చేస్తారు. కథకు తగ్గట్టు మూవీస్ ఎంచుకుంటారు. ఓకే, మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇలాంటి మూవీస్ ఇంకా 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 రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటది. ఇలాంటి మూవీస్ గనక మనం యాక్సెప్ట్ చేయకుండా మనం గనుక అది ఇలాంటి మూవీస్ ఫ్లాప్ చేస్తే ఏమవుద్దంటే, నెక్స్ట్ మళ్ళీ 2, 3 డెకేడ్స్ దాకా కూడా ఇలాంటి మూవీస్ తీయరు. డైరెక్టర్స్ గాని, నిర్మాతలు గాని, హీరోస్ గాని ఇలాంటి మూవీస్ కి ఎందుకు తీయాలి? ఎందుకు తీయాలి? 4 పాటలు, 4 ఫైట్‌లు, 4 కిస్ సీన్‌లు ఉంటే సినిమా హిట్ అయిపోతున్నప్పుడు, ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ తీయడం వల్ల నాకు డబ్బులు రావు, నాకు ఫేమ్ రాదు అనుకుంటారు. హీరో అలాగే అనుకుంటాడు, నిర్మాత అలాగే అనుకుంటాడు, డైరెక్టర్ అలాగే అనుకుంటాడు. కానీ ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు మాత్రమే నిజంగా మనలో నిజంగా మూవీలా చూసే థాట్, ఆ మూవీని ముందుకు తీసుకెళ్లే విధానం గాని, మన పిల్లలకి ఇన్స్పిరేషనల్ గా మనం బాబు ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చూసావా హీరో చేశాడు, ఇలా మన మన లైఫ్ లో మనం నిరంతరం నేర్చుకుంటా ఉండాలి. పడిన కాడే ఆగకూడదు. నిరంతరం ముందుకెళ్తా ఉండాలి అనేది మన పిల్లలకి చెప్తే వాళ్ళు దాన్ని, మనం నార్మల్ పర్సన్ చెప్పిన దానికి, విజయం సాధించిన తర్వాత చెప్పిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటది. మన 'పెద్ది' మూవీలో కూడా అదే డైలాగ్ చెప్తాడు. ఎవరైతే మనం విజయం సాధిస్తామో ఆళ్ళు చెప్పే దానికంటే ఓడిపోయిన వ్యక్తి చెప్పినప్పుడు ఎవ్వరు వినరు. ఇది ట్రూ. మన నిజ జీవితంలో కూడా ఇది ట్రూ. కాబట్టి ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు ఏంటంటే మనం ఖచ్చితంగా ఆదరించాలి. నిజంగా 100% సినిమా చాలా బావుంది. అందులో నిజం చెప్పాలంటే కొన్ని కొన్ని సాంగ్స్ కూడా ఎక్కువ పెట్టలేదు మూవీస్‌లో. పెట్టాల్సినవి కూడా పెట్టలేదు. ఎందుకంటే కథ మించి సాంగ్స్ ఎళ్ళిపోతాయనే ఉద్దేశంతో
కొన్ని కొన్ని చోట్ల సాంగ్స్ కూడా పెట్టలేదు. నిజంగా అలా చేయడానికి ఆ హీరోకి, ఆ డైరెక్టర్‌కి, అలాగే ఆ నిర్మాతకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళు డబ్బుల కోసం చూసుకోలేదు. ఒక స్టోరీ ఓరియెంటెడ్ మూవీ స్టోరీ విధంగా చెప్పాలి. ఇలాంటి కల్ట్ మూవీ లాగే చెయ్యాలి అని చెప్పడం జరిగింది. ఇలాంటి మూవీస్‌ని మనం ఎంకరేజ్ చేయాలి తప్ప ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయకూడదు. ఈ మూవీ 'పెద్ది' మూవీని మీరందరూ 100% విత్ ఫ్యామిలీతో మీ పిల్లల్ని తీసుకెళ్ళి ఖచ్చితంగా చూపించండి. దాన్ని చూపించడం వల్ల పిల్లలకి ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తది. ఇన్‌స్పైరింగ్ స్టోరీ తెలుస్తది. ఇన్ ఫ్యూచర్ ఎలా ఉండాలి? ఏంటి? డౌన్‌లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఏంటనేది కూడా పిల్లలకి మనం చెప్పడానికి ఒక సోర్స్ ఆఫ్ మూవీ లాగా చూపించొచ్చు. ఇలాంటి మూవీ చూడడం వల్ల పిల్లలు కూడా ఇన్‌స్పైర్ అవుతారు. థాంక్స్ ఫర్ సపోర్టింగ్.